ధర్మాన్ని కాపాడండి, ధర్మాన్ని రక్షించండి అంటే అర్థం ఏంటండి? ధర్మాన్ని ఆచరించండి. రెండోది, అనేక మంది వ్యసనపరులు ఉంటారు. ఒకళ్ళు తిరిగిపోతులు ఉంటారు, ఒకళ్ళు దొంగలు ఉంటారు, ఒకళ్ళు తాగుబోతులు ఉంటారు. వీళ్ళు వ్యసనపరులే. వీళ్ళతో పాటు ఇంకో వ్యసనపరుడు మత పిచ్చోడు. ఈ మత పిచ్చోళ్ళ దగ్గర మన ధర్మం కబ్జా అవ్వకుండా కాపాడుకోవాలి. తిరిగిపోతే ఏం చేద్ది? ఆ తిరిగిపోతున్న పేరు పడి కూడా పక్కోళ్ళ యొక్క భార్యను కూడా తిరిగిపోతులు చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇంకా దొంగోడంటే ఆడికి పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు ఆడు దొంగోడు కాదు, కానీ ఎవడో చూడటానికి పట్టిపోదని చెప్పుకుని ఒక దొంగడు ఉంటాడు. వాడు దొంగతనాలు చేస్తుంటాడు. వాళ్ళతో స్నేహం చేస్తే వీళ్ళు దొంగలుగా మార్చేస్తారు. అలాగే ఈ వ్యసనపరులు ఎవరైతే ఉన్నారో మత పిచ్చోళ్ళు, వాళ్ళు మన ఈదులోకి వచ్చినప్పుడు మన ధర్మాన్ని కబ్జా చేయాలని నిజమైన దేవుని నమ్ముకోని చెప్పినప్పుడు మీరందరూ ప్రశ్నించాలి, తిరుగుబాటు చేయాలి. అది ధర్మాన్ని కాపాడుకోవడం అంటే. ఈ వ్యసనపరులైనటువంటి మత పిచ్చోళ్ళ నుంచి మన ధర్మాన్ని కాపాడండి. జై శ్రీరామ్. భారత మాతకి జై.